హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక ప్రత్యేకమైన మిరపకాయ వార్తలు నిలిచింది నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన రాజా మిర్చా. చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ఒక ప్రత్యేక మిరప రకం రాజా మిర్చా. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఈ మిరపకాయ ఈరోజు లండన్ కి ఎగుమతి అవుతూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల కాలంలో జాగ్రఫికల్ ఇండికేషన్ అనే అంశాన్ని తరచూ మనం చూస్తున్నాం. భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న వస్తువులు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి. మన దేశం దాటి విదేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు నిలుస్తున్నాయి. అలాంటి అంశాలన్నింటినీ తరచూ మీకు రిపీట్ చేస్తున్నాను. ఈ రోజు అలాంటి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు ఉన్న ప్రత్యేక మిరప రాజా మిర్చా వార్తలు నిలిచింది. రాజా మిర్చా అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? నాగాలాండ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. దీనికి సినోనిమ్స్, ఈ మిరపని ప్రపంచవ్యాప్తంగా ఏ పేర్లతో పిలుస్తారు అంటే చాలా ఇంపార్టెంట్. గోస్ట్ పెప్పర్ అని పిలిచిన, రాజా మిర్చా అని పిలిచిన, లేదా బూట్ జలోకియా అని పిలిచిన ఒకటే మిరప రాజా మిర్చా. సో రాజా మిర్చా అనగానే మనకు నాగాలాండ్ గుర్తుకు రావాలి. నాగాలాండ్ రాష్ట్రంలోని టెన్నింగ్ అనే ప్రాంతంలో పండించే ఒక ప్రత్యేకమైన మిరప, పెరెన్ డిస్ట్రిక్ట్. యాక్చువల్గా నాగాలాండ్ రాష్ట్రంలోని పెరెన్ అనే ఒక జిల్లాలోని టెన్నింగ్ అనే ప్రాంతంలో పండించే ఒక ప్రత్యేకమైన రాజా మిర్చాకి 2008 సంవత్సరం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది. అలాంటి జిఐ ట్యాగ్ రాజా మిర్చా ఈరోజు లండన్ కి ఎగుమతి అవుతూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ మిరప యొక్క ప్రత్యేకత ఏంటంటే వన్ ఆఫ్ ద వరల్డ్స్ హాటెస్ట్ చిల్లీగా పేరుంది. అంటే ప్రపంచంలోనే అతి కారమైన మిరపకాయలు ఉంటాయి కదా, అతి కారమైన మిరపకాయల్లో టాప్ 5 లో ఉండే ఒక మిరపకాయ ఈ మిరపకాయ రాజా మిర్చా. అందుకే చూడండి, గోస్ట్ పెప్పర్. గోస్ట్ అంటే ఏంటి? దయ్యం. భూత్ అంటే దయ్యం. ఈ మిరపకాయలు తింటే అన్ని దయ్యాలు కనబడతాయి, అంత కారంగా ఉంటుంది. సో అలాంటిది కారం ఉన్నా కూడా ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది, యూనిక్ టేస్ట్ ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన మిరపకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ రోజు భారతదేశం దాటి లండన్ కి ఎగుమతి అవుతుంది నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన రాజా మిర్చా అని గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇంకా డీటెయిల్ గా చూడాలంటే ఏంటంటే SHU అనే 3 లెటర్లను గుర్తుంచుకోండి. SHU ఎప్పుడైనా మిరపకి సంబంధించి కానివ్వండి, అంటే మనం ఏదైతే ఉంటుందో కారానికి సంబంధించి హాటెస్ట్ అనే పదాన్ని వాడతాం కదా, అటువంటి సమయంలో SHU అని గుర్తుకు రావాలి. SHU అంటే ఏంటంటే స్కోవిల్లే హీట్ యూనిట్. సో స్కోవిల్లే హీట్ యూనిట్ అనేది హాట్ కి సంబంధించి, కారానికి సంబంధించి ప్రమాణాన్ని పాటించేటప్పుడు, ప్రమాణాన్ని పేర్కొనేటప్పుడు మనం వాడతామన్నట్టు. సో SHU వాల్యూ అనేది కూడా ఈ మిరపకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ SHU వాల్యూ ఆధారంగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హాటెస్ట్ చిల్లీగా పేరొందిన రాజా మిర్చా. ఇంత డెప్త్ గా అవసరం లేదు. జస్ట్ పోటీ పరీక్షలు అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్ రాజా మిర్చా ఏ రాష్ట్రం నుండి ఎక్కడికి ఎగుమతి అవుతుంది? లండన్ కి ఎగుమతి అవుతుంది. నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి నాగాలాండ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పండిస్తారు? టెన్నింగ్ అనే ప్రాంతం, పెరెన్ అనే జిల్లాలో పండించే ఒక ప్రత్యేకమైన మిరపని గుర్తుంచుకోండి. ఈరోజు వయా గౌహతి నుండి, ఈశాన్య రాష్ట్రాలు అంటేనే గౌహతి చాలా ఇంపార్టెంట్, అస్సాంకి సంబంధించి ప్రముఖ సిటీ. సో గౌహతి, సో నాగాలాండ్ రాష్ట్రం నుండి గౌహతికి చేరుకోవడం జరిగింది. లండన్ కి ఎగుమతి చేస్తోంది అపెడా. సో వ్యవసాయ ఉత్పత్తులు అనగానే మనకి ఏ సంస్థ గుర్తుకు రావాలి? ఎగుమతికి సంబంధించి ఏదైనా విషయాన్ని చర్చించుకున్నప్పుడు అపెడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహ సంస్థ అనుకోవచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసే అపెడా ఈ మిర్చి ఏదైతే ఉంటుందో రాజా మిర్చాని భారతదేశం నుండి, నాగాలాండ్ రాష్ట్రం నుండి సేకరించి లండన్ కి ఎగుమతి చేయడం జరుగుతుంది. సో ఇలాంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, మనకు రాజా మిర్చాని ఈ రోజు నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు కదా, అంతకుముందు కూడా జిఐ ట్యాగ్ పొంది లాస్ట్ ఇయర్ ఒక ప్రత్యేక మిరప వార్తలు ఇచ్చింది. మీకు గుర్తుంటుంది, మనం చర్చించుకోవడం జరిగింది. చిన్న సైజులో ఉండే మిరపకాయ కానీ కారం ఉంటుంది. దల్లే
కుర్సాని. దల్లే కుర్సాని అనేది కూడా ఒక చిల్లీ, ఒక హాటెస్ట్ చిల్లీ. దల్లే కుర్సాని జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొంది ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 6 months బ్యాక్ మీకు ఇమేజ్ కూడా చూపించడం జరిగింది. దల్లే కుర్సాని అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? సిక్కిం. ఇక్కడ మిరపకాయ గురించి చెప్తున్నాను కాబట్టి ఇటీవల వార్తలు ఇచ్చిన మిరపకాయని ఇక్కడ లింక్ చేశాను. అండ్ ఇటీవల భారతదేశం నుండి అపెడా ఏ వస్తువులను ఎగుమతి చేస్తుంది, అందులో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కి సంబంధించిన వస్తువులు ఏమైనా వార్తలు నిలిస్తే ఖచ్చితంగా ప్రత్యక్షత చూపండి. అలా ఈశాన్య రాష్ట్రమైన అస్సాం ఇటీవల వార్తలు నిలిచింది. అస్సాంకి సంబంధించి బావోదాన్ రైస్ దేశం దాటి ఎగుమతి చేయడం జరుగుతుంది. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సేంద్రియ పద్ధతిలో పండించబడిన చిరుధాన్యాలు ఎగుమతి అవుతూ వార్తలు నిలిచాయి. అండ్ మహారాష్ట్రకి సంబంధించి ఇటీవల గోల్వాడ్ సపోటా, జలగావ్ బనానా, జలగావ్ అరటి అంటాము, అండ్ డ్రాగన్ ఫ్రూట్ మహారాష్ట్రకి సంబంధించి ఈ 3 వస్తువులు ఎగుమతి అవుతూ వార్తలు నిలిచాయి. అండ్ ఇటీవల గుజరాత్ రాష్ట్రం నుండి బాలియా వీట్ గోధుమ, ప్రత్యేక గోధుమ బాలియా వీట్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? గుజరాత్ రాష్ట్రం నుండి దేశం దాటి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఏ దేశానికి ఎగుమతి అనే అవసరం లేదు, కానీ ప్రత్యేకంగా ఇవి వార్తలు నిలిచాయి కాబట్టి పోటీ పరీక్షలు అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన, విదేశాలకు ఎగుమతి అవుతూ వార్తలు నిలిచిన బాలియా వీట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? గుజరాత్ రాష్ట్రం. అలా ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి మామిడి పండు వార్తలు నిలిచాయి. ఎగ్జాంపుల్ కిర్సాపాటి మ్యాంగోస్, లక్ష్మణ్ బాగ్ మ్యాంగోస్, అండ్ లాస్ట్ వీక్ మనం చర్చించుకున్న ఫజిల్ మ్యాంగోస్. అండ్ ఇటీవల జర్దాలు మ్యాంగో ఆఫ్ బీహార్, షాహీ లిచీ ఫ్రూట్ బీహార్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ మదురై మల్లె, ప్రత్యేక మల్లెపూలు ఎగుమతి అవుతూ వార్తలు నిలిచాయి. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బియ్యం ఇటీవల వార్తలు నిలిచింది. విలేజ్ రైస్ ఆఫ్ కుంభకోణం అని చెప్పాను. సో వీటన్నిటిని లింక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ప్రత్యేకమైన వస్తువులు దేశం దాటి ఎగుమతి అవుతున్నాయి. అందులో అపెడా వార్తలు నిలుస్తోంది. ఆ వస్తువులకి సంబంధించి ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. సో ఇలాంటి ప్రశ్నలను పోటీ పరీక్షలో మనం తరచూ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు నాగాలాండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది కాబట్టి నాగాలాండ్ రాష్ట్రం ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఇటీవల నాగాలాండ్ రాష్ట్రాన్ని మరొక 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా, డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం జరిగింది. అండ్ ఇటీవల నాగాలాండ్ వార్తలు నిలిచింది కుక్క మాంసాన్ని నిషేధించి. అండ్ గ్రేటర్ నాగోలిం ఉద్యమానికి సంబంధించి ఇటీవల మనం చర్చించుకోవడం జరిగింది ఆల్మోస్ట్ 6 months బ్యాక్. వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి, సులభంగా గుర్తుంటాయి. నాగాలాండే కావచ్చు, మిర్చియే కావచ్చు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉన్న ప్రత్యేక ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులు, వాటన్నిటిని ఒక చార్ట్ పనులు చదవండి, సులభంగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పథకం వార్తలు ఇచ్చింది. ఆ పథకం పేరు గుర్తుంచుకోండి, రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ న్యాయ యోజన. ఈ స్కీమ్, ఈ పథకం, నూతన పథకం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో పేరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది, లేదంటే 1-2 సార్లు చూడండి, సులభంగా గుర్తొస్తుంది. సో అలా రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ న్యాయ యోజన ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో, భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో, భూమి లేని వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రతి ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు? ఆర్థిక సాయం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎవరైనా ఒక వ్యవసాయ కూలీ, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్న కూలీ ఉంటారు కదా, రైతులు ఉంటారు కదా, భూమి లేని రైతులు ఉన్నారనుకోండి, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏటా ఇక మీదట 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తుంది ఈ పథకాన్ని. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని రైతులు, భూమి లేని కూలీలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అలా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉంది? ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. అందుకే చూడండి రాజీవ్ గాంధీ పేరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి, ఎక్కువగా ఏదైనా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పథకాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ కాంగ్రెస్ ప్రముఖుల పేర్లు ఉంటాయి. ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి. అంతకుముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ప్రోగ్రాం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాను. రాజీవ్ గాంధీ
కిసాన్ న్యాయ యోజన. ఎవరికి సంబంధించింది? కీవర్డ్ ఏంటి? కిసాన్, రైతుకి సంబంధించి. రైతుకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం, ఎగ్జాంపుల్ తెలంగాణలో రైతు బంధు ఉంటుంది కదా, ఒడిశాలో కాలియా ఉంటుంది కదా, అలా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన, ఆ ప్రోగ్రామ్ గురించి ఇటీవల కాలంలో మనం చూసాం. అండ్ ఇటీవల వ్యవసాయము అనుబంధ రంగాలకు సంబంధించి, పశు పోషణకి సంబంధించి ఇటీవల గోదాన్ న్యాయ యోజన, ఆవుల సంరక్షణ సంబంధించి ఆవు పేడ ఉంటుంది కదా, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆవు పేడకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అక్కడ ఆవు పేడను దొంగతనం చేస్తున్నారు, దొంగలు తయారై. అందుకే CCTV సర్విలియన్స్, ఎక్కడైతే ఆవు పేడను సంరక్షించే కేంద్రాలు ఉంటాయో, ఆవు పేడను స్టోర్ చేసే గోడౌన్లు ఉంటాయో, ఆ గోడౌన్ల చుట్టూ కూడా CCTVలు పెడుతున్నారు. కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే ఆవు పేడకు విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి పేడను దొంగలించేవారు దొంగలు తయారయ్యారు. సో ఇలాంటి అంశం రాజీవ్ గాంధీ మనకి కిసాన్ న్యాయ యోజన కావచ్చు, అండ్ గోదాన్ న్యాయ యోజన కావచ్చు, ఆవు పేడను సేకరించేసేసి రైతులకి కావాల్సిన ఎరువుగా మార్చిచ్చే ప్రోగ్రామ్ గోదాన్ న్యాయ యోజన. అండ్ ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రము రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు ఎవరైతే ఉంటారో, పాఠశాల విద్యాభ్యాసం చేసే చిన్నారులు ఎవరైతే ఉంటారో వారందరికీ హ్యాండ్ కాన్స్టిట్యూషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వార్తలు ఇచ్చింది. హ్యాండ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మనకు చిన్న చిన్న పాకెట్ కాన్స్టిట్యూషన్ అన్నట్టు చిన్న రాజ్యాంగాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగం పట్ల అవగాహన కలగాలని చెప్పేసి అలాంటి అంశాలతో ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. ఈ టాపిక్స్ అన్ని లింక్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ న్యాయ యోజన. ఈ ప్రోగ్రామ్ కొంచెం సెంటెన్స్ పెద్దగా ఉంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థం చేసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. రాజీవ్ గాంధీ పేరు మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతులు ఎవరైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లోనే కదా వ్యవసాయ పొలాలు ఉండేది. సో వారికి సంబంధించి భూమి లేని అన్నట్టు, వారికి కృషి అంటే రైతులకి, వారికి మజ్దూర్ ఏదైతే ఉంటుందో ఆర్థిక సాయాన్ని ఇచ్చి న్యాయం చేసే ఒక యోజన, ఒక ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ట్రాన్స్జెండర్లకి సంబంధించి. సో ట్రాన్స్జెండర్స్ అనే టాపిక్ ఈ రోజు కూడా వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. థర్డ్ జెండర్ అని పిలిచిన, ట్రాన్స్ జెండర్ అని పిలిచిన ఒకటే, లింగ మార్పిడికి సంబంధించిన వర్గం, సామాజిక వర్గం అని గుర్తుంచుకోండి. సో అలా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం దేశవ్యాప్తంగా 12 గరిమ గృహాలను ఏర్పాటు చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు కీలక ప్రకటన చేశారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. ఎప్పుడైనా చూడండి, దివ్యాంగులకి సంబంధించి కానివ్వండి, ట్రాన్స్జెండర్లకి సంబంధించి కానివ్వండి, వృద్ధులకి సంబంధించి కానివ్వండి, సామాజిక పథకాలు అంటేనే ఈ మినిస్ట్రీ వార్తలు నిలుస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం నూతన మంత్రిగా కేంద్ర మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో వీరేంద్ర కుమార్ గారు ఈ కన్సర్న్ మినిస్టర్. భారతదేశంలో సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ఎవరు అంటే వీరేంద్ర కుమార్ అని గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం ఈ మినిస్ట్రీకి సంబంధించి సహాయ మంత్రి ఉంటారు కదా, నారాయణ స్వామి. యాక్చువల్ గా నారాయణ స్వామి గారు ఈ మినిస్ట్రీకి సంబంధించి ఇతనికి సహాయ మంత్రి ఒక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించి వారికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడంలో భాగంగా ప్రత్యేక గృహాలను ఏర్పాటు చేస్తున్నాం. 12 గృహాలు కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు. అందులో దాదాపు 12 గృహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ గృహాల పేర్లేంటి? గరిమా గృహం. సో గరిమా గృహం అనగానే ఎవరు గుర్తుకు రావాలి? ట్రాన్స్జెండర్లు గుర్తుకు రావాలి. అలా దేశవ్యాప్తంగా 12, అందులో కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ అన్ని కూడా ఇంకా ఫైనలైజ్ కాలే, కాకపోతే గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్ర కానివ్వండి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, బీహార్, ఒడిషా అండ్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతము, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఈ 8 రాష్ట్రాలను మాత్రం ప్రైమరీగా డిక్లేర్ చేశారు. సో అలా ఈ రాష్ట్రాల్లో 12 గరిమా గృహాలను, కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటి, కొన్ని రాష్ట్రాల్లో 2. ఎక్కువగా ఇప్పుడు మనకేంటి, ఒడిషా రాష్ట్రం అనగానే ఎక్కువగా ట్రాన్స్జెండర్లు ఇటీవల వార్తలు ఇస్తున్నారు, అక్కడ 2 ఏర్పాటు చేయొచ్చు. సో అలా దేశవ్యాప్తంగా ట్రాన్స్జెండర్లు ఉండడానికి అనువైన సౌకర్యాలతో వారి రక్షణ, సంరక్షణ, భద్రత విషయాలను దృష్టిలో ఉంచుకొని గరిమా గృహాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఏ మంత్రిత్వ శాఖ? ట్రాన్స్జెండర్స్ అనగానే ఈ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల ట్రాన్స్జెండర్లకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. కర్ణాటక రాష్ట్రం అని ఎందుకు అంటున్నాను? ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం
ట్రాన్స్జెండర్ వర్గం వారు ఎవరైతే ఉంటారో, థర్డ్ జెండర్ వారు ఎవరైతే ఉంటారో కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న వారు వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ సేవల్లో 1% రిజర్వేషన్స్ సంబంధిత అంశంతో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్త నిలిచింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రం వార్త నిలిచింది. ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించి వయో పరిమితి అనే నిబంధనను ఎత్తివేయడం జరిగింది. ట్రాన్స్జెండర్లకు సంబంధించి వయో పరిమితిని ఎత్తివేస్తూ విద్యా సంస్థలు వారికి కల్పించే అవకాశాల విషయంలో వయో పరిమితిని ఎత్తివేస్తూ వార్త నిలిచిన రాష్ట్రం ఏది? దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి మధుబాబు పెన్షన్ యోజన, ఆల్రెడీ అప్లికేబుల్ ఉన్న పెన్షన్ యోజనలో వీరిని కూడా చేర్చేసి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఒక కేరళకి సంబంధించి ట్రాన్స్జెండర్ హక్కుల వేత్త మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అనన్య కుమారి అలెక్స్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్, తనకు సంబంధించిన ప్రత్యేకతలు, మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా కూడా కేరళ రాష్ట్ర చరిత్రలో నిలిచారు. జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను. అండ్ ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ కూడా తరచు వార్తలు నిలుస్తోంది. ట్రాన్స్జెండర్ వారు ఎవరైతే ఉంటారో ఇస్లాం మతాన్ని అనుసరించే ట్రాన్స్జెండర్ల కోసము ప్రత్యేక మదరసాలను ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేశం అనగానే బంగ్లాదేశ్. అండ్ ఇటీవల తష్నువా అనని శిషిర్ గారు వార్తలు ఇచ్చారు. బంగ్లాదేశ్ కి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ న్యూస్ రీడర్ గా ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్ వర్గానికి సంబంధించిన వారికి ఉద్యోగాలు కల్పించే సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలపై పన్ను విధించబోమని చెప్పేసి డిక్లేర్ చేసిన దేశం ఏదంటే బంగ్లాదేశ్. అండ్ ఇటీవల భారతదేశం విషయానికి వస్తే నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ లో సెక్టార్ 50 రైల్వే స్టేషన్ ప్రైడ్ స్టేషన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ట్రాన్స్జెండర్లకు అంకితం ఇవ్వబడిన ఒక మెట్రో స్టేషన్ అనగానే నోయిడా యూపీకి సంబంధించి గుర్తుకు రావాలి. అండ్ ఇటీవల మోనికా దాస్ గారు వార్తలు ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ప్రిసైడింగ్ అధికారి బీహార్ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ పోలింగ్ లో విధులు నిర్వర్తించి వార్తలు ఇచ్చారు. అండ్ శశికుమార్ అలియాస్ శశి అని చెప్పేసి ఒక న్యాయవాది వార్తలు ఇచ్చారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది. ఇటీవల ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక సెల్ ని ఏర్పాటు చేస్తూ. అండ్ ఇటీవల కేరళ హైకోర్టు, ఎర్నాకులం హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇస్తూ వార్తలు నిలిచింది. ఎన్సీసీ వారు ఎవరైతే ఉంటారో ఎన్సీసీ వారికి ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ కి కూడా ఎన్సీసీలో అవకాశాన్ని కల్పించండి, థర్డ్ జెండర్ కాలం ఇవ్వండి అని చెప్పేసి. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పార్క్ సంబంధిత అంశంతో మనకి కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేస్తూనే ఏదైనా ఒక వర్గం, వృద్ధులే కానివ్వండి, దివ్యాంగులే కానివ్వండి, ట్రాన్స్జెండర్లే కానివ్వండి వార్తలు నిలిచారంటే వారికి సంబంధించి అమలవుతున్న ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి. అదే తరచు మీకు రిపీట్ చేస్తున్నా, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ఏ ఇయర్? మనకి 2019. చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనేది గుర్తుంచుకోవాలి. ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించి వారి హక్కులను పరిరక్షిస్తున్న చట్టం ఏది? ప్రస్తుతం దేశంలో అమలవుతున్న చట్టం ఏదంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. ఇలా గుర్తుంచుకొని లింక్ చేసుకోండి. అండ్ భారతదేశంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 41 అనేది ప్రత్యేక వర్గాలకి సంబంధించి సంరక్షణ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అనే ఒక నిబంధన గురించి ఉంటుంది. అక్కడ వృద్ధులే కావచ్చు, వికలాంగులు, దివ్యాంగులే కావచ్చు. సో అలాంటి అంశాలన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా వార్తలు నిలిచిన సిటియో రోబర్టో బుర్లే మార్క్స్ వార్తలు నిలిచింది. జస్ట్ పేరు గుర్తుంచుకోండి, సిటియో రోబర్టో గుర్తుంచుకోండి సరిపోతుంది. సిటియో రోబర్టో బుర్లే మార్క్స్ అనేది ఒక వ్యక్తి పేరు, యాక్చువల్ గా బుర్లే మార్క్స్. సో బుర్లే మార్క్స్ పక్కన పెడితే ఇటీవల యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా వార్తలు నిలిచిన సిటియో రోబర్టో అనే ఒక ప్రత్యేకమైన ల్యాండ్స్కేప్ గార్డెన్, ఇది ఒక పార్క్ అని గుర్తుంచుకోండి. ల్యాండ్స్కేప్ గార్డెన్ ఏ దేశంలో ఉంది అంటే బ్రెజిల్ ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా ఖండంలో. బ్రెజిల్ అనగానే ఫుట్బాల్, ఇటీవల కోపా అమెరికా అర్జెంటీనా వర్సెస్ బ్రెజిల్ మనం చూసాం కదా. సో బ్రెజిల్, అమెజాన్ ఫారెస్ట్లు, ఇటీవల చాలాసార్లు కాలుష్య ఉద్గారాలతో కూడా వార్తలు నిలుస్తుంది, కార్బన్ ఎమిషన్స్ తో. సో అలాంటి బ్రెజిల్లోని రియో డి జెనైరో, రియో అని గుర్తుంచుకోండి, రియో సిటీ ఉంది కదా. సో రియో సిటీలో ఉన్న ఒక ప్రత్యేకమైన ల్యాండ్స్కేప్ గార్డెన్, ఒక పార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందడం జరిగింది. ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సైట్స్ తరచు వార్తలు నిలుస్తున్నాయి. మన రామప్పే కావచ్చు, ధోలవీర్ ఆఫ్ గుజరాతే కావచ్చు. అండ్ హిస్టారికల్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ సంబంధిత అంశంతో గ్వాలియర్ ఓర్చా ఆఫ్ మధ్యప్రదేశ్ వార్తలు నిలిచింది. అలా ఇటీవల కాలంలో ఏవైతే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గా ప్రపంచవ్యాప్తంగా వార్తలు నిలిచాయో వాటిపైన రీసెంట్ గా వార్తలు ఇచ్చిన వాటిపైన గుర్తుంచుకోండి. లాస్ట్ 2 days బ్యాక్ మీకు స్పెయిన్ మాడ్రిడ్ సిటీలో ఉన్న 2 ప్రాంతాలను చెప్పాను. రెటిరో పార్క్ అని చెప్పేసి. రెటిరో పార్క్ ఎక్కడ ఉంది అంటారు? స్పెయిన్ మాడ్రిడ్. జస్ట్ 2 days బ్యాక్ మీకు ఇమేజ్ కూడా చూపించాను. అండ్ పెసెడియో
ప్రాడో అని చెప్పేసి ఇటీవల ఒక బోల్వార్డ్ వార్తలు నిలిచింది. పసియోడియో అని చెప్పేసి పసియోడియో బోల్వార్డ్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ దేశంలో ఉంది అంటారు? ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. సో కొన్నేమో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చోటు దక్కించుకుంటే కొన్నేమో ఈ జాబితా నుండి తొలగించబడుతూ వార్తలు నిలిచాయి. అలా లివర్పూల్ సిటీ వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ అనే జాబితా నుండి తొలగించబడి వార్తలు ఇచ్చిన సలోంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటారు? ఎక్కడ? మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో యునెస్కోకి సంబంధించి ఏ అంశం వార్తలు నిలిచినా, ఏ ప్రాంతం వార్తలు నిలిచినా ప్రత్యేకంగా చూడండి. సో యునెస్కో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక కల్చరల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో 1945 నవంబర్ 16న ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిలో భాగం కానివ్వండి, వారసత్వానికి నిలువైన ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో, ప్రాంతాలే కానివ్వండి, కట్టడాలే కానివ్వండి, పార్కులే కానివ్వండి, వాటన్నిటికీ కూడా ప్రపంచ వారసత్వాన్ని హోదాని ఇచ్చి గుర్తించడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి నోచుకోవడం జరుగుతుంది. అత్యధికంగా పర్యాటకులు కూడా ఆ ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. అలా గుర్తుంచుకోండి. సో ఇటీవల వార్తలు ఇచ్చిన సిటియో రాబర్టో బుర్లే మార్క్స్ అనే ఒక ల్యాండ్స్కేప్ గార్డెన్ పార్క్ ఎక్కడ ఉంది అంటే బ్రెజిల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇంతకు మించి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఇక్కడ బుర్లే మార్క్స్ ఎవరంటే ఒక పర్సన్, బ్రెజిల్ దేశానికి సంబంధించిన ఒక పౌరుడు తన ఇల్లు, యాక్చువల్గా తన ఇంటి ప్రాంతాన్ని ఇలా ల్యాండ్స్కేప్ గా తీర్చిదిద్దడం జరిగింది. 1985లో ఈ ల్యాండ్స్కేప్ గార్డెన్ అనేది అమలులోకి రావడం జరిగింది. ఆ ప్రాంతం అద్భుతమైన సుందర వీక్షణాలు ఇచ్చే ఈ ప్రాంతం బ్రెజిల్లో ఉంది. జస్ట్ పేరేం గుర్తుంచుకుంటారు? సిటియో రాబర్టో ప్రాంతం ఇటీవల వార్తలు ఇచ్చింది ఎక్కడ అంటారు. సో అలా ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వివాదాస్పద ప్రాంతాలే కావచ్చు, విపత్తు సంభవించిన ప్రాంతాలు కావచ్చు, అలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి. సీ ఆఫ్ మర్మరా టర్కీ అని కానివ్వండి, అండ్ సులవేసి ఐలాండ్, అండ్ ఇటీవల వార్తలు నిలిచిన అగ్ని పర్వతాలు, ఇలాంటి అన్ని అంశాలను ఒకేసారి చూడండి, రిపీట్ చేసుకోండి, ఇంకొకసారి మనకు గుర్తొస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, దేశంలో ఇండోర్ సిటీ వార్తలు నిలిచింది. ఇండోర్ సిటీ అనగానే మనకు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ లో టాప్ లిస్ట్ తో వార్తలు నిలుస్తూ ఉంటుంది. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ సిటీ ఒక ప్రత్యేకతో, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకతతో వార్తలు నిలిచింది. అదేంటంటే క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రాజెక్ట్. క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రాజెక్ట్. సో క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని ఎవరు ప్రారంభించారంటే యుఎస్ఏడ్. ఇటీవల యుఎస్ఏడ్ కూడా తరచు వార్తలు నిలుస్తోంది. నిన్నటి క్లాస్ లో కూడా యుఎస్ఏడ్ ఇండియా మిషన్ డైరెక్టర్ గా వీణా రెడ్డి గారు వార్తలు ఇచ్చారు. భారత సంతతి మహిళ, మొట్టమొదటి మహిళ అని చెప్పాను నిన్నటి క్లాస్ లో. సో అలా యుఎస్ఏడ్ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి సంబంధించి ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక సంస్థ. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈ సంవత్సరం నుండి ఒక కొత్త ప్రాజెక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరేంటంటే క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రాజెక్ట్. పైలట్ బేసిస్ లో 2 ప్రాంతాలను, ప్రపంచంలోనే 2 సిటీస్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భారతదేశం నుండి ఇండోర్ సిటీ చోటు దక్కించుకోవడం జరిగింది. అండ్ ఇండోనేషియాలోని జకర్తా సిటీ కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. సో భారతదేశం నుండి ఏకైక సిటీగా ఇండోర్ సిటీ వార్తలు నిలిచింది. సో అలా ఇండోర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి ఎందుకు యుఎస్ఏడ్ ఈ ప్రాంతాలను క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రాజెక్ట్ కింద, ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే రానున్న 5 సంవత్సరాల పాటు ఈ ఇండోర్ సిటీ కానివ్వండి, జకర్తాలే కానివ్వండి, రానున్న 5 సంవత్సరాల పాటు ఇక్కడ లోకల్ అథారిటీస్ ఉంటాయి కదా, స్థానిక సంస్థల, ఎగ్జాంపుల్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇండోర్ సిటీ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి యుఎస్ఏడ్ కలిసి పనిచేస్తుంది. రానున్న 5 ఏళ్ల పాటు అక్కడ ఎయిర్ క్వాలిటీ విషయంలో అద్భుత చర్యలు, నియంత్రణ చర్యలు, కాలుష్య సంబంధిత పరిష్కారాలు వెతకడం, అలా క్లీన్ ఎయిర్ ఉన్న ప్రాంతంగా ఇండోర్ సిటీని తీర్చిదిద్దడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పటి వరకే భారతదేశంలో ఒక అద్భుతమైన పరిశుభ్రమైన ప్రాంతం ఇండోర్. అలాంటి ఇండోర్ సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే, క్లీన్ ఎయిర్ సిటీగా తీర్చిదిద్దే ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోండి. సో యుఎస్ఏడ్ వారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్ డిఫెన్స్ ఫండ్ వారు కూడా నిధులు ఇస్తారు. సో జస్ట్ యుఎస్ఏడ్ అని గుర్తుంచుకోండి. యుఎస్ఏడ్ తో కలిసి ఇండోర్ సిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, వారు కలిసి రానున్న 5 సంవత్సరాలు పనిచేస్తారు. వాయు నాణ్యత విషయంలో చర్యలు తీసుకుంటారు. రానున్న 5 ఏళ్లలో ఇండోర్ సిటీని ఎయిర్ ఫ్రీ సిటీగా మారుస్తారు అన్నట్టు. అలా ఇండోర్ సిటీ కూడా ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. స్వచ్ఛ భారత్ కి సంబంధించిన ర్యాంకింగ్సే కావచ్చు. అండ్ ఇటీవల ఇండోర్ సిటీకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి సిటీగా వార్తలు నిలిచింది. డ్రోన్ల సహాయంతో సిటీ మొత్తం కూడా శానిటైజ్ చేయబడిన సిటీ భారతదేశం లేదంటే కరోనా విపత్కర పరిస్థితిలో ఇండోర్ సిటీ. అండ్ నెక్స్ట్
ఈరోజు మధ్యప్రదేశ్ సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. సో ఒక పులుల సంరక్షణ కేంద్రం వార్తలు నిలిచింది, సత్పురా టైగర్ రిజర్వ్. సో కొంతమంది డౌట్ రేజ్ చేశారు, భారతదేశంలో 51 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి సార్, మీరు 52 అంటున్నారు ప్రతిసారి అని చెప్పేసి. ఎస్, నేను చెప్పేది కరెక్టే, 52 ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల వార్తలు నిలిచింది ఏదైతే ఉంటుందో రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్. మీకు చాలా సార్లు, ఒక 15 సార్లు రిపీట్ చేశాను ఇటీవల కాలంలో. రామ్గర్ విష్దారి అనే టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు గుర్తించిన దేశంలో 52వ మరియు రాజస్థాన్ రాష్ట్రంలో 4వ టైగర్ రిజర్వ్ అన్నాను. సో ఈ అప్డేట్ ఈవెన్ కొన్ని ఇంటర్నెట్ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, అందులో కూడా అప్డేట్ కాలేదు. మీ పుస్తకాల్లో చూస్తే మాత్రం 51 ఉంటుంది. పుస్తకాలు రీసెంట్ ఎడిషన్ కనుక అప్డేట్ అయ్యనుకోండి, కరెంట్ అప్డేట్ ప్రకారం అక్కడ మాత్రమే 52 ఉంటుంది. 52 ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో బుక్స్ లో ఉన్నట్టు 51 కాదు. ఎందుకంటే మనం పుస్తకాలను అప్డేట్ చేసుకునే విధానమే కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్ అప్డేట్ పార్టే కరెంట్ అఫైర్స్ అని మీకు ప్రతిసారి చెప్తున్నాను. అందులో జాగ్రఫీ అప్డేట్స్ ఉంటాయి, పాలిటీ అప్డేట్స్ ఉంటాయి, హిస్టరీ అప్డేట్స్ ఉంటాయి, అండ్ అన్ని సబ్జెక్ట్స్, ఎకానమీ కానివ్వండి, అన్ని సబ్జెక్ట్స్ అప్డేట్సే మన కరెంట్ అఫైర్స్. సో అలా సత్పురా టైగర్ రిజర్వ్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పురస్కారాన్ని పొందే వార్తలు ఇచ్చింది. ఆ పురస్కారం ఏంటంటే నాట్వెస్ట్ ఎర్త్ హీరోస్ అవార్డ్. నాట్వెస్ట్ ఎర్త్ హీరోస్ అవార్డ్ నాట్వెస్ట్ ఇండియా గ్రూప్ వారు ప్రదానం చేసిన ఒక పురస్కారం విషయంలో వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్ ఏంటంటే సత్పురా టైగర్ రిజర్వ్. ఎక్కడుంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ లో ఉంది. హోషంగాబాద్ అంటేనే పేపర్ ఇండస్ట్రీ. మనకు కరెన్సీ పేపర్ ఉంటుంది కదా, హోషంగాబాద్ చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒకసారి చూడండి ఎకానమీలో. సో హోషంగాబాద్ సిటీ పరివాహక ప్రాంతంలో ఉన్న సత్పురా టైగర్ రిజర్వ్ కి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం రావడం జరిగింది, నాట్వెస్ట్ ఎర్త్ హీరోస్ అవార్డ్. సో ఎర్త్ గ్రూప్ కేటగిరీ నుండి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు, ఏ రకంగా వన్యప్రాణులను కాపాడుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకొని అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకొని దానికి నాట్వెస్ట్ గ్రూప్ వారు, నాట్వెస్ట్ ఇండియా గ్రూప్, అంతకుముందు దీన్ని ఆర్బిఎస్ గ్రూప్ అనేవారు, సో అది అవసరం లేదు, నాట్వెస్ట్ గ్రూప్ వారు ఎర్త్ హీరోస్ అనే ఒక పురస్కారం ఇచ్చి సత్కరించింది. ఇక్కడ పోటీ పరీక్షలు ఏ ప్రశ్న అడుగుతారంటే ఇటీవల వార్తలు నిలిచిన ఎర్త్ హీరోస్, నాట్వెస్ట్ ఎర్త్ హీరోస్ పురస్కారాన్ని గెలుచుకునే వార్తలు నిలిచిన పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే సత్పురా టైగర్ రిజర్వ్. అండ్ ఇక్కడ కొన్ని అంశాలను లింక్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఆల్మోస్ట్ ఒక 12 టైగర్ రిజర్వ్స్ ని మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వే కావచ్చు, అండ్ ఇటీవల నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర వార్తలు నిలిచింది. ఒక ప్రత్యేకమైన మెలనిస్టిక్ టైగర్ కనిపించి అని చెప్పేసి. సో అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, జూ పార్కులు కానివ్వండి, అలాంటి అన్ని అంశాలు లింక్ చేసుకోండి. సో ఈ రోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన వాడు పోటీ పరీక్షలు ఒకటి అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన సత్పురా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటారు, మధ్యప్రదేశ్, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదంటే ఈ సత్పురా టైగర్ రిజర్వ్ గెలుచుకున్న పురస్కారం ఏది అంటారు. ఈ పురస్కారం పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎవరు ప్రదానం చేస్తారంటే నాట్వెస్ట్ గ్రూప్ వారు ప్రదానం చేసే ఒక పురస్కారము, ముఖ్యంగా వన్యప్రాణి సంరక్షణ సంబంధించిన కేటగిరీలో ఈ పురస్కారాన్ని గెలుపొందడం జరిగింది. 2011 నుండి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారే ప్రస్తుతం. సో విజయ్ రూపానీ గారు రాష్ట్రంలో ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల కాలంలో అనాథలుగా మారిన చిన్నారుల సంరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి బాల్ సేవా యోజనని నిన్నటి రోజున ప్రారంభించారు. ముఖ్యమంత్రి బాల్ సేవా యోజన. ఇటీవల కాలంలో కోవిడ్ ఆర్ఫన్స్ తరచూ వార్తలు నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు ఎవరైతే ఉంటారో వారిని సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇటీవల వారికి సంబంధించి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక ప్రోగ్రామ్, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం చెప్పాను. 18 years కార్పస్ ఫండ్ ఆఫ్ 10 lakhs అని చెప్పేసి అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకోండి. అండ్ ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ బాల స్వరాజ్ పోర్టల్ ని తీసుకొచ్చింది వీరి కోసం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75,320 మంది కోవిడ్ ఆర్ఫన్స్ ఉన్నారని చెప్పేసి జస్ట్ 2 days బ్యాక్ మనం చూసాం. అండ్ ప్రతి రాష్ట్రం కూడా ఈ అనాథ పిల్లల సంరక్షణ సంబంధించి ఆర్థిక సాయాన్ని చేస్తున్నాయి, వారికి విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అలా ముఖ్యమంత్రి శిశు సేవ అచోని అని చెప్పేసి అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది, ముఖ్యమంత్రి బాల సేవా యోజన అని చెప్పేసి యూపీ రాష్ట్రం వార్తలు ఇచ్చింది, హర్యానా రాష్ట్రం వార్తలు ఇచ్చింది, కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది, అండ్ ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ రాష్ట్ర విషయానికి వస్తే ముఖ్యమంత్రి వాత్సల్య యోజన, ఇవన్నీ కూడా కోవిడ్ ఆర్ఫన్స్ కి సంబంధించి, అనాథ పిల్లలకు సంబంధించి. సో విజయ్ రూపాని గారు ఏమని చెప్తున్నారంటే, రాష్ట్రంలో కోవిడ్ ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో, కరోనా విపత్కర పరిస్థితుల్లో అనాథగా మారే చిన్నారులు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారికి ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇస్తుందట. ఎట్ ద సేమ్ టైం 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు వచ్చే వరకు 4,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇస్తుందట. అండ్ 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాలు ఉన్నత విద్య చదివేటప్పుడు 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి బాల సేవా యోజన కింద కోవిడ్ ఆర్ఫన్స్ కోసం గుజరాత్ రాష్ట్రం. ఇటీవల గుజరాత్ రాష్ట్రం అంటేనే ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్త నిలుస్తోంది. ఎగ్జాంపుల్ సీప్లేన్ సర్వీసెసే కావచ్చు. అలా ప్రత్యేకంగా ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే గుజరాత్ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కమలం పండు ఏదైతే ఉందో. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి భారతదేశానికి అమెరికా ప్రకటించిన ఆర్థిక సాయం వార్తలు నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పనులు ఉన్నాయి కదా, ఇందుకోసం భారత ప్రభుత్వానికి అమెరికా ప్రకటించిన ఆర్థిక సాయం $25 మిలియన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల అమెరికాకి సంబంధించి ఒక ప్రతినిధి 2 రోజుల పాటు భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోవడం మనం 2 రోజుల కింద చర్చించుకోవడం జరిగింది. యాంటోనీ బ్లింకన్ ఇటీవల వార్తలు నిలిచారు. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అన్నారు అనుకోండి, అమెరికాకి సంబంధించి. అమెరికా విదేశాంగ శాఖ ఉంటుంది కదా, విదేశీ మంత్రిత్వ శాఖ. సో విదేశీ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఒక ప్రతినిధి భారతదేశంలో, విదేశీ కార్యదర్శి భారతదేశంలో 2 రోజుల పర్యటన. ఆ పర్యటనకి సంబంధించి మనం చర్చించుకున్న అంశాలు ఏవైతే ఉంటాయో, ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరు దేశాలు కూడా కలిసి ముందడుగు వేయాలని చెప్పేసి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరించాలని చెప్పేసి, ఎట్ ద సేమ్ టైం కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఇరు దేశాలు కూడా సహకారం అందించుకుంటూ ముందడుగు వేయాలి. ఇలాంటి అంశాల్లో భాగంగా యాంటోనీ బ్లింకన్ గారు, అంటే అమెరికాను గుర్తుంచుకోండి, అమెరికాస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇండియన్ గవర్నమెంట్ ఫర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ అని చెప్పేసి $25 మిలియన్ ఈరోజు వార్తలు నిలిచాయి. అంటే భారతదేశంలో జరుగుతున్న ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉంది కదా, భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పనుల్లో భాగంగా ఈ $25 మిలియన్ ఆర్థిక సాయాన్ని అమెరికా చేస్తుందట. అంటే భారతదేశానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందని చెప్పేసి యాంటోనీ బ్లింకన్ గారు చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. జస్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు కోవిడ్-19 కి సంబంధించి కోవిడ్ బీప్ పరికరం మరొకసారి వార్తలు నిలిచింది. కోవిడ్ బీప్ అంటున్నాను, ఎగ్జాక్ట్లీ కోవిడ్ బీప్ అనే పరికరం గురించి గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం జూన్ 2nd వీక్ లో మనం చర్చించుకోవడం జరిగింది. ఒక్కసారి చూడండి. సో కోవిడ్ బీప్ పరికరం ఈరోజు ఏదైతే వార్తలు ఇచ్చిందో కొత్త పరికరం ఏం కాదు, కాకపోతే దీనికి సంబంధించి ఉత్పత్తి అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. సో యాక్చువల్ గా కోవిడ్ బీప్ ఈరోజు వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ కోవిడ్ బీప్ ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో 2 వర్డ్స్ ఉన్నాయి కదా, దీని యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఫుల్ ఫామ్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి ఒక్కొక్క వర్డ్ ఉంది. అదేంటంటే కంటిన్యూస్ ఆక్సిజనేషన్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయోమెడ్ ఈఎస్ఐసి ఈసిఐఎల్ పాడ్. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంది, అంత ఇంపార్టెంట్ పరికరం కూడా. సో కోవిడ్ బీప్ అనే పరికరం, ఆ పరికరం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, యాక్రోనిమ్ ఏంటి అంటే కంటిన్యూస్ ఆక్సిజనేషన్ వైటల్ ఇన్ఫర్మేషన్ డిటెక్షన్ బయోమెడ్ ఈఎస్ఐసి ఈసిఐఎల్ పాడ్ అనే ఒక పరికరాన్ని తయారు చేసిన సంస్థ ఏది అంటే ఈఎస్ఐసి హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఈఎస్ఐసి మెడికల్ హాస్పిటల్. అండ్ ఎవరి సహకారంతో అంటే ఈసిఐఎల్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఈ సంస్థల సహకారంతో ఈఎస్ఐసి వారు తయారు చేసిన కోవిడ్-19 కి సంబంధించిన ఒక పరికరం. ఇది ఒక చిన్న పరికరం, అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటారో వారు ఎదుర్కొనే సమస్యలు, టెంపరేచర్ మనం చూస్తూ ఉంటాం, టెంపరేచర్ రేజింగ్ అనేది జ్వరం వస్తుంది. సో అలా టెంపరేచర్స్ ని అబ్జర్వ్ చేస్తుంది, ఎంత ఉంది బాడీ టెంపరేచర్ అని చెప్పేసి. అండ్ పల్స్ రేట్ ని చూస్తుంది. అండ్ ఆక్సిజన్ సాచురేషన్ ఏదైతే ఉంటుందో ఎంత మొత్తంలో ఉండాలి, ప్రమాణాలు మనం చూస్తూ ఉంటాం కదా, 93 కంటే 92 కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఆక్సిజన్ లెవెల్స్ ని పరిశీలించే ఒక పరికరం. అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని కానివ్వండి, కంటిన్యూగా సింపుల్ గా కోవిడ్-19 పరిస్థితిలో ఏవైతే ఫిజియలాజికల్ మెజర్స్ ని మనం చూసుకోవాల్సి ఉంటుందో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకే ఒక పరికరం
కోవిడ్ బీప్. ఈ కోవిడ్ బీప్ పరికరం యొక్క ఉత్పత్తిని విస్తృతం చేస్తాము, మరిన్ని వీటిని ప్రొడ్యూస్ చేస్తాము, దేశంలో వీటి యొక్క అవసరం అనేది రానున్న రోజుల్లో ఉంటుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం చేసిన ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది. సో ఇటీవల కోవిడ్ బీప్ అసలు యాక్చువల్లీ ఏ మంత్రి చేశారు అవన్నీ అవసరం లేదు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటన అని గుర్తుంచుకోండి. సో అలా ఇటీవల వార్తలో నిలిచిన కోవిడ్ బీప్ అనే పరికరం, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరు తయారు చేశారు, ఎవరి సహకారంతో తయారు చేశారో, ఎందుకు ఉపయోగపడుతుంది. సో COVID-19 పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎదుర్కొనే సమస్యలు, టెంపరేచర్ ని చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, మనం థర్మామీటర్ సౌకర్యాన్ని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ లెవెల్ ఏదైతే ఉంటుందో, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని కానివ్వండి, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇలాంటి బీపీ కానివ్వండి, ఈసీజీ, హార్ట్ రేట్, అవన్నిటిని కూడా కొలిచే ఒకే ఒక పరికరం, ఫిజియలాజికల్ మెజర్స్ కొరికే పరికరం మనకి కోవిడ్ బీప్ అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి జితేంద్ర సింగ్ గారు యాక్చువల్ గా ప్రకటన చేశారు, అవసరం లేదు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి, వీటి యొక్క ఉత్పత్తిని గణనీయ స్థాయిలో పెంచుతారట. ఎందుకంటే వీటిని అతి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రస్తుతం థర్డ్ వేవ్ అని చెప్పేసి ఇలాంటి పరిస్థితుల్లో వీటి యొక్క అవసరం ఉంటుంది. ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ కోవిడ్ బీప్ ప్రొడక్షన్ ని ఎక్కువ చేయండి అని చెప్పేసి ESIC వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ గారు మరొకసారి వార్తలు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ మీకు చెప్పాను, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారి ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్, జాతీయ హెల్ప్ లైన్ 7827170170 అని చెప్పాను, చాలా ఇంపార్టెంట్. సో అలా మహిళలకి సంబంధించిన ఒక నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ ప్రారంభించడం జరిగింది. అప్పుడు చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను నిన్నటి రోజున ఒక ప్రకటన చేశారు. ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 14 దిశా సెంటర్లను ఏర్పాటు చేయనుందట ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దిశా సెంటర్లు అంటే ఏంటంటే, మిషన్ శక్తిలో భాగంగా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, హింసకు గురైన మహిళలు ఎవరైతే ఉంటారో, వైలెన్స్ ని ఎదుర్కొన్న మహిళలు, హింస అంటే ఏంటి, ఏదైనా కావచ్చు, సో అత్యాచారమే కావచ్చు, లేదా రేపు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవ్వడము అండ్ మనోస్థైర్యాన్ని కల్పించడం, చాలా వరకు కూడా దెబ్బతిని ఉంటారు, పాపం షాక్ లో ఉంటారు. అలాంటి వారికి పోలీసు సేవలు కానివ్వండి, న్యాయ సలహాలు మరియు హాస్పిటల్ ట్రీట్మెంట్, అవన్నీ కూడా ఇచ్చేది దిశా సెంటర్లు. అలాంటి దిశా సెంటర్లను రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 14 ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కేంద్ర మంత్రి గారు చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి కూడా జస్ట్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇటీవల కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని దిశా సెంటర్లను ఏర్పాటు చేస్తారట అంటే 14 అని చెప్పేసి పార్లమెంట్ వేదికగా ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సమాధానంగా ఈరోజు ఒక ప్రకటన రూపంలో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ యాక్చువల్ గా గడిచిన April 4th రోజున కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో April 4th రోజున ఏదైతే ఉంటుందో 2021 April 4th రోజున బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ అనే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది, రాజ్యాంగ ప్రకారం చూస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 123 ప్రెసిడెంట్ కి కల్పించబడిన అధికారం. ప్రెసిడెంట్ నా మాటే శాసనం అని చెప్పొచ్చు, ఆ మాటే ఆర్డినెన్స్ అనుకోవచ్చు, సింపుల్ గా తాత్కాలిక చట్టం 6 నెలల పాటు ఉంటుంది. సో అలా April 4th భారతదేశంలో బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ అనేది ఒక ఆర్డినెన్స్ రూపంలో జరిగింది. అదేంటంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ అంటే బ్యాంకుకి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం బ్యాంకు నుండి రుణాలను గణనీయ స్థాయిలో కొన్ని వేల కోట్ల రుణాలను పొందిన వారు కూడా ఉన్నారు. అలా మనం ఇటీవల కాలంలో విజయ్ మాల్యా కానివ్వండి, నీరవ్ మోదీ కానివ్వండి, చాలా మంది ఉన్నారు మనకు ప్రస్తుతం దేశం దాటి విదేశాల్లో రాయల్ లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు. సో అలా వారందరూ కూడా బ్యాంకులకు కన్నాలు వేసిన వారే, బ్యాంకులను చీటింగ్ చేసిన వారే, బ్యాంకుల నుండి రుణాలను, వేల కోట్ల రూపాయల రుణాలను పొందేసేసి దేశం దాటి అక్కడ ఉంటున్నారు. సో అలాంటి వారికి సంబంధించి అలా ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా మిగిలిపోతున్నాయో వాటిని చెక్మేట్ చేయడానికి భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన బిల్లే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనే ఒక ప్రత్యేకమైన తీర్మానము ఇటీవల లోక్సభ వేదికగా ఆమోదం తెలపడం జరిగింది. రాజ్యసభలో కూడా గుర్తింపు పొందిందనుకోండి, ఆమోదం తెలపడింది అనుకోండి. ఆ తర్వాత సో దేశానికి సంబంధించి రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ఆమోదం తెలిపితే ఇక చట్టం రూపంలో వస్తుంది. ఇది కనుక బ్యాంక్రప్సీ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ అనేది చట్టం రూపంలో వచ్చింది అనుకోండి, ఎవరైనా ₹1 కోటి పైన రుణాలు పొందారనుకోండి బ్యాంకుల నుండి, ఒకవేళ ఆ రుణాన్ని
చేశారనుకోండి, ఎగవేశారనుకోండి, వారికి సంబంధించిన ఆస్తులను కూడా జప్తి చేసే ఒక పవర్ఫుల్ చట్టం అన్నట్టు. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, వీరు చేసినవి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అలాంటి వాటి నుండి పుట్టిందే ఇంకొకసారి ఇలాంటివి జరగవద్దు అని చెప్పేసి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ బిల్ మనం ఆర్డినెన్స్ రూపంలో April 4th రోజు చర్చించుకోవడం జరిగింది. అది ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని, ఈ ఆర్డినెన్స్ ని తీర్మానం రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ దీనికి ఆమోదం తెలపడం జరిగింది నిన్నటి రోజున. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం భారతదేశంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు అనేవి పెరుగుతున్నాయి. 12 to 13% వచ్చినాయి. అందుకే చూడండి, ఇటీవల బ్యాడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి. బ్యాడ్ బ్యాంక్ పేరులో మాత్రమే బ్యాడ్, కానీ ఇట్ మేక్స్ గుడ్ అని చెప్పేసి మీకు చెప్పాను. బ్యాడ్ బ్యాంక్ యొక్క ప్రత్యేకతలు కానివ్వండి, ఇటీవల దాని యొక్క కార్యరూపం కానివ్వండి, అన్ని అంశాలు మనం ఏవైతే చర్చించుకున్నామో లింక్ చేసుకోండి, ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశము. సో ఈరోజు జూపిటర్ మరొకసారి వార్తలు నిలిచింది. జూపిటర్కి సంబంధించిన మూన్, యాక్చువల్గా జూపిటర్కి సంబంధించిన మూన్ అంటే ఏంటంటే జూపిటర్ యొక్క ఉపగ్రహం, జూపిటర్కి సంబంధించిన శాటిలైట్. ఈ రోజు గనిమీడే వార్తలు నిలిచింది. గనిమీడే. సో నిన్నటి క్లాస్లో మీకు యూరోపా గురించి చెప్పాను. యూరోపా. సో ఇటీవల అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనలు చేసే సంస్థకి, స్పేస్ ఎక్స్ సంస్థకి అనుమతులను జారీ చేసింది. 2024 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ ఈ యూరోపా పైన అధ్యయనం చేయబోతుంది అని చెప్పాను. సో ఈ రోజు అదే జూపిటర్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద మూన్ మనకి యూరోపా, అదొక ఉపగ్రహం. ఈ రోజు గనిమీడే వార్తలు ఇచ్చింది. గనిమీడే మీకు జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ లో నేర్చుకుంటారు, అతి పెద్దది. సో అలాంటి గనిమీడే ఏదైతే ఉంటుందో దీనిపైన వాటర్ వేపర్, సో వాటర్ వేపర్ ఆనవాళ్లను ఇటీవల నాసా కనుగొనడం జరిగింది. ఆ అంశాన్ని ఈరోజు మనకు ప్రకటించడం జరిగింది. నాసాకి సంబంధించి ఒక టెలిస్కోప్, అదేంటంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏం చేసిందంటే, ఈ జూపిటర్ ఉంటుంది కదా గ్రహము, జూపిటర్ గ్రహం యొక్క ఉపగ్రహమైన గనిమీడే పైన ఈ టెలిస్కోప్ ఏం చేసిందంటే కొన్ని చిత్రాలను బంధించింది. ఆ చిత్రాలు తెలిసింది ఏంటంటే గనిమీడే పైన వాటర్ వేపర్ అనేది సబ్లిమేషన్ గా కనిపించడం జరిగింది. సబ్లిమేషన్ అంటే మనకు తెలుసు కదా, కెమిస్ట్రీలో నేర్చుకుంటారు. ఏదైనా ఎగ్జాంపుల్ ఐస్ ఉంది అనుకోండి, ఐస్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాటర్ గా మారుతుంది. ఆ వాటర్ హీట్ కండిషన్ చేసినాం అనుకోండి వేపర్ గా మారుతుంది. కానీ ఐస్ అనేది డైరెక్ట్ వేపర్ గా మారింది అనుకోండి, సాలిడ్ టు వేపర్ రూపంలోకి వచ్చింది అనుకోండి, ఆ ప్రాసెస్ ఏమంటాం మనం, సబ్లిమేషన్ అంటాం. మనం కెమిస్ట్రీలో నేర్చుకుంటాం. సో అలా సబ్లిమేషన్ స్టేట్ అనేది ఈ గనిమీడే పైన కనుగొనడం జరిగింది అని చెప్పేసి ఈరోజు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆధారంగా నాసా చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఇక్కడ పోటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్న అడుగుతారు అంటే, ఇటీవల జూపిటర్ కి సంబంధించిన ఏ మూన్ పైన, ఏ ఉపగ్రహం పైన వాటర్ వేపర్ లేదా సబ్లిమేషన్ యాక్టివిటీని కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొనడం జరిగింది అంటే మనకు నాసా. ఆ గ్రహం ఏంటి, జూపిటర్. జూపిటర్ కి సంబంధించిన ఉపగ్రహం ఏంటి ఈరోజు వార్తలు ఇచ్చింది, గనిమీడేకి సంబంధించిన సమాచారం. యాక్చువల్లీ ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏం చేస్తుందంటే యూవీ బేస్డ్ ఇమేజెస్ ని తీస్తుంది. 1998 నుండి నాసా ఉపయోగిస్తున్న ఒక టెలిస్కోప్ యూవీ బేస్డ్ అల్ట్రావైలెట్ ఇమేజెస్ ని తీస్తుంది. హబుల్ టెలిస్కోప్ 1998 నుండి సేవలు అందిస్తుంది నాసాకి. సో అలాంటి టెలిస్కోప్ ఇటీవల జూపిటర్ మూన్ గనిమీడే పైన అధ్యయనం చేసి ఈ రోజు వార్తలు నిలిచింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి నిన్న చర్చించుకున్న టాపిక్ లింక్ చేసుకోండి. అదే జూపిటర్ కి సంబంధించి ఇంకొక మూన్ యూరోపా క్లిప్పింగ్ మిషన్ అని చెప్పాను. 2024లో యూరోపా క్లిప్పింగ్ మిషన్ సంబంధించి నాసా ఏ ప్రైవేట్ సంస్థకి అనుమతులను జారీ చేసింది అధ్యయనం చేయడానికంటే స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్, టెస్లా కార్ల కంపెనీ ఓనర్. సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచారు. సో నరేంద్ర మోదీ గారు ఇటీవల ట్విట్టర్ ఏదైతే ఉంటుందో, సో ట్విట్టర్ వివాదాలు మనం చూస్తున్నాం. ట్విట్టర్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అలాంటి ట్విట్టర్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గొప్ప సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖులకి సంబంధించి సమాచారం అనేది, అధికారిక సమాచారం కూడా చూడండి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటే కావచ్చు, ఏపీ గవర్నమెంటే కావచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, ఏదైనా సమాచారాన్ని ప్రజలకు ఎలా తెలియజేస్తున్నారు, ఒక అఫిషియల్ ప్లాట్ఫామ్ గా మనం ట్రీట్ చేస్తున్నాం. ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఆ వ్యక్తి మరణించారు కదా, సంతాపాన్ని ప్రకటించారని చెప్పాను నిన్నటి క్లాస్ లో కూడా. సో నటేకర్ నందు అని చెప్పేసి. సో అలా ట్విట్టర్ అని తరచు వాడతాం కదా, అలాంటి ట్విట్టర్ కి సంబంధించి నరేంద్ర మోదీ గారిని భారతదేశంలో ఫాలో అవుతున్న వారి సంఖ్య 70 మిలియన్స్ కి చేరిందంట. అలా ప్రపంచంలో ప్రస్తుతం యాక్టివ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, యాక్టివ్ పొలిటీషియన్స్ లో అగ్రభాగాన అంటే వన్ ఆఫ్ ద
టాప్ ప్లేస్ లో నిలిచి నరేంద్ర మోదీ గారు వార్తలు ఇచ్చారు. ఇక్కడ ఇండియాకి సంబంధించి ఏమడుగుతారంటే, ఇటీవల నరేంద్ర మోదీ గారికి సంబంధించి ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య ఎంతకు రీచ్ అయిందంటే 70 మిలియన్. ఇది స్టాటిక్ కాదు, ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే పోటీ పరీక్షల్లో వచ్చేసరికి ఇది 70 కాస్త 80 కావచ్చు అండ్ 100 మిలియన్స్ కూడా చేరొచ్చు, చెప్పలేం. యాక్చువల్గా నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 సంవత్సరంలో ట్విట్టర్ అకౌంట్ను ఓపెన్ చేశారు అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లోనే 1,00,000 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2011 వరకు 4 lakhs ఫాలోవర్స్ అయ్యారు. సో నిన్నటి రోజున 70 మిలియన్ ఫాలోవర్స్ తో నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వియత్నాంకి సంబంధించి, సో వియత్నాంకి మరొకసారి ప్రధానమంత్రిగా ఎన్నికై వార్తలు నిలిచారు ఫామ్ మిన్ చిన్. సో ఫామ్ మిన్ చిన్ పేరు గుర్తుంచుకోండి, ఫామ్ మిన్ అని గుర్తుంచుకోండి, ఫామ్ మిన్ చిన్. ఇప్పటికే లాస్ట్ ఒక 6 months బ్యాక్ మనం చూసాం ఫిలిప్పీన్స్ కి దేశాధినేతలుగా 2 వ్యక్తులు అని చెప్పేసి, ప్రధానమంత్రిగానేమో ఫామ్ మిన్ చిన్ అని చెప్పేసి. యాక్చువల్గా ఇటీవల మనకి వియత్నాం దేశంలో ముగిసిన ఎన్నికలు ఏవైతే ఉంటాయో పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2021 సంవత్సరం నుండి రానున్న 2026 సంవత్సరం వరకు వియత్నాం దేశానికి మరొకసారి ప్రధానిగా విధులు నిర్వర్తించనున్న ఇటీవల తిరిగి ఎన్నికైన వియత్నాం ప్రధాని పేరు ఏంటంటే ఫామ్ మిన్ చిన్హ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, ఫామ్ మిన్ చిన్హ్. అండ్ ప్రస్తుతం ఈ వియత్నాం దేశానికి సంబంధించి అధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు అంటే ఎంగువాన్ జువాన్ ఫుక్. ఎంగువాన్ జువాన్ ఫుక్. ఈ పేర్లన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. వియత్నాం కానివ్వండి, మలేషియా, సింగపూర్ పేర్లన్నీ కూడా ఇలాగే ఉంటాయి, చిన్ చన్ అనుకుంటూ. సో అలా ఫామ్ మిన్ చిన్ ఏమో ప్రధాని వియత్నాం దేశానికి నూతనంగా ఎన్నికై తిరిగి మరొకసారి ఎన్నికై వార్తలు ఇచ్చారు ఈ రోజు పర్సన్. సో అదే వియత్నాం దేశం వార్తలు ఇచ్చింది కాబట్టి ఆ దేశానికి ప్రస్తుత అధ్యక్షులు, దేశాధినేత ఎవరంటే, ప్రెసిడెంట్ ఎవరంటే ఎంగువాన్ జువాన్ ఫుక్. అండ్ వియత్నాం కి ప్రస్తుతం రాజధాని ఏంటి మనకు హనోయ్. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు వియత్నాం దేశానికి సంబంధించిన ఎన్నికల్లో తిరిగి మరొక 5 ఏళ్ల పాటు ప్రధానిగా, నూతన ప్రధానిగా మరొకసారి వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పర్సన్ బుకర్ ప్రైజ్ కి సంబంధించి. సో బుకర్ ప్రైజ్ ప్రతిష్టాత్మక పుస్తకాలకి సంబంధించి ఆథర్స్ కి ఇచ్చే ఒక పురస్కారం. సో బుకర్ ప్రైజ్ ఈ ఇయర్ 2021 సంవత్సరానికి సంబంధించి 13 మంది జాబితాలో బుకర్ ప్రైజ్ నామినీస్ ఉంటారు కదా, అందులో చోటు సంపాదించుకున్న భారత సంతతి బ్రిటిష్ ఆథర్ ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఇండియన్ ఆరిజిన్ అంటే భారత సంతతి, ప్రస్తుతం బ్రిటిష్ ఆథర్ గా గుర్తింపు పొందారు. సో ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కాబట్టి మనకి ఇంపార్టెంట్. తన పేరు ఏంటంటే సంజీవ్ సహోటా. సంజీవ్ సహోటా గారు ఇటీవల వార్తలు ఇచ్చారు, ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ఆథర్. సో తను రచించిన పుస్తకం ఏంటంటే చైనా రూమ్ అనే పుస్తకం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, ఓల్డ్ పుస్తకమే, ప్రపంచవ్యాప్తంగా చాలా మన్ననలను తీసుకొచ్చిన పుస్తకం సంజీవ్ సహోటాస్ చైనా రూమ్. ఈ పుస్తకానికి సంబంధించి ఈ సంవత్సరం 2021 సంవత్సరం బుకర్ ప్రైజ్ నామినేషన్స్ ఉంటాయి కదా, వివిధ పుస్తకాలకు సంబంధించిన రచయితలు ఉంటాయి కదా, ఆ నామినేషన్స్ లో 13 మంది జాబితాలో మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ సంజీవ్ సహోటా గారు కూడా ఉన్నారు. ఇందులో నుండి నెక్స్ట్ లెవెల్ 6 పర్సన్స్ సెలెక్ట్ చేస్తారు బుకర్ ప్రైజ్ కి సంబంధించి. సెప్టెంబర్ మాసంలో టాప్ 6 లో కూడా ఉన్నారనుకోండి, చూడాలి ఈ సంవత్సరం మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ బుకర్ ప్రైజ్ ప్రతిష్టాత్మక పుస్తక పురస్కారాన్ని గెలుచుకుంటారా లేదా. సో అలా సంజీవ్ సహోటాస్ చైనా రూమ్ అనే పుస్తకం బుకర్ ప్రైజ్ జాబితాలో టాప్ 13 లో చోటు సంపాదించుకొని ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎప్పుడైనా బుకర్ ప్రైజ్ సంబంధించి ఆథర్ గురించి మనం చూస్తే తనకి సంబంధించి ఏ పుస్తకం ద్వారా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు అది కూడా ఇంపార్టెంటే. సో బుకర్ ప్రైజ్ ఫైనల్ గా గెలిచారనుకోండి, ఆ ఆథర్ ఎవరు, ఏ దేశానికి సంబంధించిన వారు, ఆ పుస్తకం పేరేంటి, ఇలాంటి అంశాలు మనం చదవాల్సి ఉంటుంది. సో అలా ఇవి ఈరోజు మనకు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.